వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు ఏప్రిల్ 30కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూసేద్దాం ఒకసారి రండి. ఆంధ్రజ్యోతి పేపర్తో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు సిడిఎస్ అనిల్ చౌహాన్తో ప్రధాని మోదీ సమావేశం. సో ఇక్కడ పహల్గామ్లో జరిగిన ఘటనకు ప్రతీకారం చర్యలు తీసుకోవడంలో భాగంగా, పాకిస్తాన్కు ఎదురు దెబ్బ కొట్టడంలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏ సమయంలో ఏ ఆపరేషన్ చేపట్టాలి, ఎక్కడ ప్లేస్ డిసైడ్ చేయాలన్న విషయాలన్నీ కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆర్మీపై పూర్తి నమ్మకం ఉందని కూడా చెప్పారు. ఈ మేరకు సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదే. వారి శక్తి సామర్థ్యాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఉగ్రవాదులకు, వారిని పెంచి పోషిస్తున్న వారి ఊహకైనా అందరంత కఠిన శిక్షలు విధిస్తాం. అత్యున్నత స్థాయి రక్షణ భేటీలో ప్రధాని మోదీ నేడు రెండోసారి సమావేశం కానున్న సిసిఎస్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ భేటీ కూడా. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఎలాంటి దాడులైనా చేసేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలో నిర్ణయించే అధికారం కూడా వారిదేనని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో అత్యున్నత స్థాయి రక్షణ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ భారత దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని స్పష్టం చేశారు. సో త్రివిధ దళాలతో పాటు మిగతా వారితో కూడా సమావేశం నిర్వహించారు. ఆయన నివాసంలో అత్యవసరంగా ఈ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు కూడా చెప్పారు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏం చేయాలో అన్న విషయాలని పూర్తి స్వేచ్ఛ మీకే ఉంటుంది. పూర్తి నమ్మకం, విశ్వాసం ఆర్మీపై, త్రివిధ దళాలపై తమకు ఉందని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో నెక్స్ట్ వార్తలు ఏమున్నాయి? అసౌకర్యం కలగొద్దు, మిస్ వరల్డ్కు వచ్చే పోటీదారులు, అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి. ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. మే 2న 224 మంది ఏఈలకు నియామక పత్రాలు. సో మిస్ వరల్డ్ పోటీలు మే నెలలో జరగనున్నాయి. దాదాపు ఇతర దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి అందగత్తెలు పాల్గొనున్నారు. 40 రోజుల పాటు సాగుతుంది అనుకుంటా ఈ ప్రోగ్రాము. సో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీల కోసం హైదరాబాద్కు వచ్చే పోటీదారులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోటీదారులు, అతిథులు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతలు కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ముఖ్యంగా విమానాశ్రయం, హోటళ్లు, పోటీలు జరిగే ప్రాంతాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మే నెలలో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు సమావేశం నిర్వహించారు. పోలీసు బందోబస్తు పటిష్టంగా నిర్వహించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దు, అతిథులకు హోటళ్లలో, ఇతర ప్రదేశాలలో, పోటీలు జరిగే ప్రాంతాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. సో ఇక్కడ చూడొచ్చు స్మితా సబర్వాల్కి సంబంధించి కర్మన్నే వాదికారస్తే మా ఫలేషు కదాచన బదిలీ నేపథ్యంలో భగవద్గీత శ్లోకం పోస్టు చేసిన స్మితా సబర్వాల్ పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచా, అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించా స్మిత. సో ఇటీవల మనం చూసాము ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు జరిగాయి. ఇక్కడ పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ని కూడా అటు వేరే శాఖకు సభ్య కార్యదర్శిగా మార్చడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆమె మళ్ళీ పోస్ట్ చేశారు, ట్వీట్ చేశారు. భగవద్గీతలోంచి ఒక శ్లోకాన్ని తీసి ట్వీట్ చేశారు. అదేవిధంగా ఆమె శాఖలో ఉన్నప్పుడు ఎన్ని పనులు చేశానో కూడా చెప్పారు. అంతర్జాతీయ ఈవెంట్కు తను పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి పనులు చేశానని, అంతలోనే ఇక్కడ నుంచి బదిలీ చేశారని చెప్పి కూడా ఆమె పోస్ట్ చేశారు. కాళేశ్వరం బాధ్యుల్ని వదలం, కేసీఆర్ అయినా అధికారులైనా ఎవరైనా చర్యలు తప్పవు. ఎన్డీఎస్ఏ నివేదికపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బ్యారేజ్లను రిజర్వాయర్లుగా వినియోగించినందునే విఫలం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం, మంత్రి ఉత్తమ్. బ్యారేజీల వైఫల్యంపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో కాళేశ్వరంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామో, అది ఎవరైనా కానీ అని చెప్పేసి కూడా కాంగ్రెస్కు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఎస్ఏ నివేదికపై క్యాబినెట్లో
చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. ఇక్కడ చూడొచ్చు, సచివాలయంలో మీడియాతో మంత్రులు ఉత్తమ్, పొన్నం, జూపల్లి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, జగ్గారెడ్డి. డీజీపీ పేర్ల జాబితా వెనక్కి రాష్ట్రానికి తిప్పి పంపిన యూపీఎస్సీ. కొత్త డీజీపీ ఎంపికకు 8 మంది ఐపీఎస్ల పేర్ల జాబితాను ఇటీవల పంపిన రాష్ట్ర ప్రభుత్వం. వారిలో 2కి మిగిలిన సర్వీసు 6 నెలల్లోపే. ఇది నిబంధనలకు విరుద్ధమన్న యూపీఎస్సీ తాజా జాబితా పంపాలని రాష్ట్రానికి సూచన. మనం ఇటీవల చూసాము, 6 నెలల ముందే ప్రస్తుతం కొనసాగుతున్న డీజీపీకి సంబంధించి ఆయన పదవి బాధ్యతలు ఐ థింక్ సెప్టెంబర్లో ముగుస్తాయి కావచ్చు. ఈ నేపథ్యంలో 6 నెలల ముందే యూపీఎస్సీకి జాబితా పంపాల్సి ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపింది. అందులో 2ది 6 నెలల్లోపే సర్వీస్ ఉండడంతో ఆ జాబితాను వెనక్కి పంపారు. మళ్ళీ తాజా జాబితా పంపాలని చెప్పి కూడా యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. హన్మకొండలో ప్రజా సంఘాల నిరసన ప్రదర్శన ఆపరేషన్ కగారును నిలిపివేయాలని చెప్పి ఆపరేషన్ కగారు పేరిట కర్రెగుట్టలో జరుగుతున్న మావోయిస్టులపై జరుగుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని చెప్పి అటు ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. వినతి పత్రాలు కూడా సమర్పిస్తున్నారు. ఇటీవల చూసాము, రేవంత్ రెడ్డి గారిని కలిశారు. పీస్ కమిటీకి సంబంధించిన సభ్యులు కేంద్రాన్ని ఒప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరారు. మిగతా ప్రధాన వార్తలు ఏమన్నా ఒకసారి చూసేద్దాం. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. టార్గెట్లు, టైం డిసైడ్ చేయండి, ఎలా దాడి చేస్తారన్నది మీ ఇష్టం. త్రివిధ దళాలతో మోదీ భేటీ. సో త్రివిధ దళాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అత్యవసరంగా భేటీ అయ్యారు. పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ఎక్కడ టైము ఎలా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పి కూడా పూర్తి నమ్మకం ఉందని చెప్పి కూడా చెప్పారు. భూదాన్ భూములపై ఆఫీసర్లలో టెన్షన్. 4 సర్వే నంబర్లు, నానా చిక్కులు. 181, 182 సర్వే నంబర్లలో భూములన్నీ భూదాన్ బోర్డువేనని తేల్చిన అధికారులు. 194, 195 సర్వే నంబర్లలో భూములు కొన్ని సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఇవి ప్రైవేట్ పట్టా భూములు అంటున్న అధికారులు, కాదు భూదాన్ కంచ భూములు అంటున్న స్థానికులు. ఆధారాలతో హైకోర్టుకు వెళ్లిన ప్రైవేట్ వ్యక్తి అక్రమ భూములు కొన్న ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్కే అభివృద్ధికి ఇచ్చిన ఉన్నతాధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి. సో భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన భూముల విషయంలో అధికారులు టెన్షన్ మొదలైంది. అటు కోర్టుకు విషయం వెళ్ళింది, కోర్టు మెట్లు తొక్కింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి కొన్ని ఆదేశాలు కూడా రావడం జరిగింది. మిగతా ఏమున్నాయి చూద్దాం. రాయ్బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ 2 మెగావాట్ల సోలార్ రూఫ్ ప్లాంట్ ప్రారంభించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పర్యావరణ పరిరక్షణలో విశాఖ ఇండస్ట్రీస్ కృషి బాగుంది, గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్ర పోషిస్తుంది, కర్బన ఉద్గారాలు తగ్గించడంలో విశాఖ ఉత్పత్తులు ఎంతో అవసరమని వ్యాఖ్య. కంపెనీ సేవలు వివరించిన చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎండి సరోజా వివేక్. రాయ్బరేలీలో విశాఖ ఇండస్ట్రీకి సంబంధించి 2 మెగావాట్ల సోలార్ రూఫ్ ప్లాంట్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ప్రారంభించారు. ఇక్కడ చూడొచ్చు. మిస్ వరల్డ్ పోటీలకు ఘనంగా ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో నిలిపే అరుదైన అవకాశం. ప్రతినిధులు చారిత్రక టూరిస్ట్ ప్లేసులను సందర్శించేలా ఏర్పాట్లు చేయండి. అతిథి మర్యాదల్లో ఎక్కడా ఎలాంటి లోటు రావద్దు. ఎయిర్పోర్టు, హోటళ్లు, వేడుకలు జరిగే చోట భద్రత పెంచండి. హైదరాబాద్లో బ్యూటిఫికేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం. మే నెలలో జరగనున్న మే 10న హైదరాబాద్లో ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్యూటిఫికేషన్ పనులు కూడా చేపట్టాలని చెప్పి అటు పోలీసు అధికారులకు భద్రత విషయమై సూచనలు చేశారు. కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. నేడు 10th ఫలితాలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులు. పరీక్షలు రాసిన 5.09 లక్షల మంది. సో రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరిగిపోయాయి, మనం చూసాము గతంలో. ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఇక్కడ కొత్త అంశం ఏంటంటే గతంలో గ్రేడ్ పాయింట్స్ మాదిరిగా రిజల్ట్స్ని అనౌన్స్ చేశారు. అలా కాకుండా ఈసారి మార్కుల రూపంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. సో కొంత వ్యతిరేకత కూడా వచ్చింది, కొంతమంది ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈ మార్కులతో ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం రిలీజ్ కానున్నాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. 5,09,403 మంది హాజరయ్యారు. వారం క్రితమే ఫలితాలు ప్రక్రియ పూర్తి కాగా ఫలితాలు ఎలా ఇవ్వాలనే దానిపై సర్కారు నుంచి స్పష్టత కోసం ఎస్ఎస్సి బోర్డు అధికారులు వెయిట్ చేశారు. 3 రోజుల క్రితం దీనిపై స్పష్టత రావడంతో బుధవారం ఫలితాలు ఇచ్చేందుకు వారు రెడీ అయ్యారు. ఈసారి ఫలితాల్లో గ్రేడ్లకు బదులు మార్కులు ఇవ్వనున్నారు. సబ్జెక్టులకు మాత్రమే మార్కులు, గ్రేడ్లు ఇవ్వనుండగా ఓవరాల్ ఫలితాలను మాత్రం కేవలం మార్కుల వరకే పరిమితం చేయనున్నారు. కో కరికులం యాక్టివిటీస్లో కేవలం గ్రేడింగ్ మాత్రమే ప్రకటిస్తారు. ఫలితాలకు సంబంధిత వెబ్సైట్లు చూడొచ్చు. కో కరికులంకు సంబంధించి ఆ ఫలితాలన్నీ కూడా గ్రేడింగ్ రూపంలో ఉంటాయి. కేవలం సబ్జెక్టులకు మాత్రమే మార్కుల రూపంలో ఈ ఫలితాలు ఉండనున్నాయి. సో ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు. విద్యార్థులంతా మనోధైర్యంతో ఉండాలి. తల్లిదండ్రులు కూడా వారికి భరోసా కల్పించాలి. ఫెయిల్ అయ్యారని చెప్పి కూడా నిరుత్సాహపరచకుండా మళ్ళీ రాయొచ్చు అని చెప్పి భరోసా వారికి కల్పించాలి. సో విద్యార్థులు కూడా చెదురుమదురు ఘటనలు ఏమి జరగకుండా, ఏమి ఆలోచించకుండా, ఒకవేళ ఫెయిల్ అయినా ధీటుగా ఎదుర్కోండి, మళ్ళీ సప్లిమెంటరీ రాయండి, ఇబ్బంది ఏం లేదు. పరేషాన్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇంకా ప్రధాన వార్తలు చూద్దాం. మీకు అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కు వెళ్ళిపోండి. కాంగ్రెస్ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్. మధుసూదన్ కుటుంబానికి జనసేన 50 లక్షలు సాయం. కొందరు ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నారని, పాకిస్తాన్ను ప్రేమించే వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని, కశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. పహల్గాం అమరులకు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నివాళులర్పించింది. ఉగ్రదాడి మృతులకు పవన్ సంతాపం తెలిపారు. అనంతరం పవన్ మాట్లాడుతూ సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. సో పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్న వారు అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సో అటు ఈయన వ్యాఖ్యలకు మన తెలంగాణ నుంచి స్పందిస్తూ పవన్ వ్యాఖ్యలు సరికాదు, దేశం విడిచి వెళ్ళాలనడం ఏంది? ఏపీ డిప్యూటీ సీఎంపై అద్దంకి దయాకర్ ఫైర్. అంబేద్కర్ను అమిత్ షా అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీత. కాంగ్రెస్ నాయకులు దేశం విడిచి వెళ్ళిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, తనపై విమర్శలు చేయడం సరికాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానిస్తూ మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. సో ఇటు పవన్ కళ్యాణ్ గారు విమర్శించడము, ఆ విమర్శలను ప్రతి విమర్శలుగా మార్చి ఇటు అద్దంకి దయాకర్ గారు స్పందించడము, అప్పుడు అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు నోరు మెదపలేదేందని చెప్పి కూడా అద్దంకి దయాకర్ గారు ప్రశ్నించారు. సో ఇవి చూడొచ్చు. ఇంక మిగతా ప్రధాన వార్తలు. మెట్రో బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు లేవు. హైకోర్టులో మెమో దాఖలు చేసిన ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రోలో రైల్వే స్టేషన్లలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు లేవంటూ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు సంబంధించిన ఒప్పందాలపై విచారణ జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎన్ నాగూర్ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా ఎన్నికతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రైవేటు ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా ప్రకటనల జారీ తదితరాలన్నీ ఎల్ఎన్డీకి చెందుతాయని ప్రభుత్వం మంగళవారం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. సో ఇటు మెట్రో, దాంతోపాటు ఈ బెట్టింగ్ యాప్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయని చెప్పి రాష్ట్రానికి సంబంధించి పెద్ద వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులంతా కూడా ఉన్నారని చెప్పి కూడా మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. అటు యూట్యూబ్లో నా అన్వేషణ అనే అతను బెట్టింగ్ యాప్లపై పోరాటమే చేస్తూ ఉన్నాడు. ఇటు తెలంగాణకు సంబంధించి నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హేమాహేమిలు పెద్దోళ్ళు ఈ బెట్టింగ్ యాప్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. భారీ స్కామ్ కూడా జరుగుతుందని చెప్పారు. సో అదే అంశమై హైకోర్టులో ఎవరు ఎన్ నాగూర్ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సో ఈ మేరకు కోర్టు ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ప్రైవేటు ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా ప్రకటనల జారీ తదితరాలన్నీ ఎల్ఎన్డీకి చెందుతాయని ప్రభుత్వం మంగళవారం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేయరాదంటూ జీహెచ్ఎంసీ లేఖ నేపథ్యంలో మెట్రో సానుకూలంగా స్పందించి ప్రకటనలు తొలగించిందని తెలిపింది. ఈ పిటిషన్పై వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామంటూ ధర్మాసనం వాయిదా వేసింది. వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. హైకోర్టుకు కూడా వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ఈ కేసును వేసవి సెలవుల అనంతరం చేపడతామని చెప్పి కూడా ధర్మాసనం ప్రకటించింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఈ బెట్టింగ్ యాప్లలో బాగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడము ఆందోళన కలిగించే విషయము. ఆపరేషన్ కగార్ను ఆపండి, కేంద్రం తక్షణ మావోయిస్టులతో చర్చలు జరపాలి. మంత్రి సీతక్క. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, ఆదివాసీల హక్కులను కాలరాయొద్దని విజ్ఞప్తి. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిసిన భారత్ బచావ్ సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య తదితరులు. ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న కర్రెగుట్టల్లో మావోయిస్టులపై జరుగుతున్న కాల్పులు, ఇందులో గిరిజన ఆదివాసీ యువకులు అమాయకులు బలవుతున్నారని చెప్పి కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్ వెంటనే ఆపాలని చెప్పి కూడా అటు మంత్రి సీతక్క గారిని కూడా కొంతమంది కలిశారు. ఇంతకుముందే మనము చూసాము, రేవంత్ రెడ్డి గారిని కూడా పీస్ కమిటీకి సంబంధించిన సభ్యులు కలిశారు. వెంటనే ఆపరేషన్ ఆపేసే విధంగా కేంద్రంతో మాట్లాడి చొరవ తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. సో ఇవి వెలుగు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ సత్యమేవ జయతే దినపత్రిక చూద్దాం ఒకసారి. ఉగ్రవాదం లేకుండా చేస్తాం, ప్రధాని మోదీ త్రివిధ దళాలతో భేటీ జరిగింది, చూసాం ఇంతకుముందే. తెలంగాణ ప్రతిష్ట పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు, రేవంత్ రెడ్డి. మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం. విమానాశ్రయం, హోటళ్లు, చారిత్రక ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతకు సూచనలు చేశారు. ఇంతకుముందు కూడా చూసాం ఈ విషయం. దేశానికి రోల్ మోడల్గా భూభారతి, మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కార మార్గం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ చట్టాన్ని తెచ్చిందన్నారు. ఈ చట్టం రైతులకు శ్రీరామ రక్ష అని మంత్రి పొంగులేటి గారు చెప్పారు. ఈ చట్టానికి సంబంధించి అటు భారీ సంఖ్యలో రెవెన్యూ సదస్సులు అన్ని జిల్లాలలో జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్లు హాజరవుతూ ఉన్నారు, రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఆధార్ లాగా భూ ఆధార్ కార్డులు వస్తున్నాయి, మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ఆధార్ కార్డుల లాగా భూధార్ కార్డులు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో లక్షలాది భూ సమస్యలు వచ్చాయని, ఇచ్చిన హామీ మేరకు నూతన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా మంత్రి ఆసక్తికర ట్వీట్ చేశారు. భూభారతిపై అన్ని మండలాల్లో అధికారులచే అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూమి అంటేనే ఆత్మగౌరవమని, ఇలాంటి భూమిపై పంచాయతీలు హత్యల వరకు దారితీస్తాయని అన్నారు. భూ వివాదాల్లో గతంలో ఎంఆర్ఓను కూడా తగలబెట్టిన ఘటనలు చూసామన్నారు. ఈ సమస్యలన్నీ కూడా పోవాలనే ఉద్దేశంతో ధరణి పోర్టల్ స్థానంలో భూభారత్ పోర్టల్ను తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మంత్రి పొంగులేటి గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూసేద్దాం. పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ నియోజకవర్గం మోమిన్పేట మండలం ఎనకతల గ్రామ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడలో భాగంగా 44.30 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ మౌలిక వసతులు, అంతర్గత రోడ్ల నిర్మాణాలకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డిలతో కలిసి ఆయన కొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. ఇంకా ఏమున్నాయి ప్రధాన వార్తలు ఒక్కసారి చూసేద్దాం. ఢిల్లీపై కోల్కతా ఉత్కంఠ విజయం. సో ఐపీఎల్ అటు కొనసాగుతుంది. క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఐపీఎల్ను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీ కలకత్తాతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై కలకత్తా ఘన విజయం అయితే సాధించింది. ఢిల్లీకి సంబంధించిన ఆటగాళ్ళు వీళ్ళంతా, ఇది కోల్కతాకు సంబంధించి. సో ఇంకోసారి ఇది ఒకసారి పాయింట్ల పట్టిక చూద్దాం. ఐపీఎల్కి సంబంధించి బెంగళూరు 10 మ్యాచ్లు గెలుపు, 10 మ్యాచ్లు ఆడితే 7 గెలిచింది, అందులో 3 ఓటమి. చూడొచ్చు ఇక్కడ బెంగళూరు మొదటి స్థానంలో ఉంది, చెన్నై అయితే చివరి స్థానంలో కనిపిస్తోంది. సో ఇది ఐపీఎల్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి ఏప్రిల్ 30కి సంబంధించి ప్రధాన వార్తలు ఇవి. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడివారు.